దక్షిణాదిలో దంచి కొట్టకపోయినా ఉత్తరాదిలో మాత్రం నైరుతి ఉరుముతోంది. వర్షాలు వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైపోయింది. భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇక ఉత్తరాఖండ్లో చార్ ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు విరుగుపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తిన ఘటనల్లో 43 మంది మృతి చెందగా ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరుగుపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉత్తరాఖండ్ లో భీమ్టల్లో ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన 2 సిబ్బంది చనిపోయారు. పఠాన్కోట్ కు చెందిన ప్రిన్స్ యాదవ్, బీహార్ లోని ముజఫర్పూర్ కు చెందిన సాహిల్ కుమార్ గా గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది ఐఏఎఫ్ సిబ్బంది వీరిలో ఉన్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులు మూసివేశారు. చార్ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చర్యలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు దగ్గర 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 9 మంది కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కావడి యాత్ర ఏర్పాటులో భాగంగా గంగా నదిలో రెస్క్యూ సిబ్బంది డెమో నిర్వహించారు. భారీ వర్షాలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాల్ఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జబల్పూర్, మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్ లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.